హాయ్ గైస్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే కుర్రలందరూ ఖాళీగా ఉన్నాం కదా అని బీచ్ కి ప్లాన్ చేసాము. చికెన్ షాప్ దగ్గరకు అయితే వెళ్లి 5 కేజీలు చికెన్ అయితే కొట్టించేసాము. అలాగే కూరగాయ షాప్ దగ్గరకు అయితే వెళ్లి కావాల్సిన కూరగాయలన్నీ తీసేసుకున్నాము. మొత్తం సరుకులన్నీ తీసేసుకుని వ్యాన్ లో తీసేసుకున్నాం. మేము అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకున్నాం అప్పటికప్పుడు బీచ్ కి వెళ్దాం కదా అని. ఫైనల్లీ బీచ్ రోడ్ లోకి అయితే వచ్చేసాము. మేమందరం వ్యాన్ లో అయితే జర్నీ చేస్తున్నాము. బీచ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తున్నాము. వీడవుతే ఇంటి దగ్గర అసలు పనే చేయడు. ఇప్పుడు చూసారా ఎంత పని చేస్తున్నాడు. ఫైనల్లీ పొయ్యి అయితే రెడీ చేసేసుకుని వంట అయితే స్టార్ట్ చేసాము. ఒక పొయ్యి మీద చికెన్, వేరే పొయ్యి మీద అయితే బిర్యానీ అయితే చేస్తున్నాం. ఆయిల్ వేసేసి అలాగే బిర్యానీ కర్రీస్ వేసేసి వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసి సాల్ట్ కూడా వేసేసాను. చికెన్ కర్రీ ఎలా ఉడుకుతుందో ఒకసారి లుక్ అయితే వేసాను. అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఫైనల్లీ వాటర్ అయితే వేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాలి. అసలే వచ్చిరాని వంట, చూడాలి టేస్ట్ ఎలా ఉంటదో. మా వాళ్ళు అయితే పొయ్యి అంటేస్తాక ఎన్ని బాధలు పడుతున్నారో చూడండి. ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మా వాళ్ళందరూ ఇంకా భోజనం చేద్దాం కదా అని అయితే కూర్చున్నాము. ఈ వీడియోలో కనిపిస్తున్నవాడు మా ఊళ్ళోడైతే కాదు, మా ఊరు అందగాడు. నేను అనుకునే దానికన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరం కలిసి భోజనం అయితే చేసేసాము. నైట్ టైం సలిపెట్టేస్తుంది కదా అని వ్యాన్ లో కొంచెం పుల్లలు అయితే వేసుకున్నాము. ఫైనల్లీ ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాము. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.